హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఐక్యూ నియో 10R అనమాట. అట్ ప్రెజెంట్ మనకి రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ మన ఇండియాలో 30,000 లోపలే లాంచ్ అయితే అవుతుంది అంటా ఉన్నారు. అండ్ ఇంకొకటి కూడా ఉందన్నమాట, 25,000 26,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కూడా రావచ్చు అనేసి. ఒకవేళ ఇది మాత్రం నిజమైతే అసలు ఇంక ఏ రివ్యూ చూడాల్సిన పనే లేదు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళకి కొంచెం బడ్జెట్ పరంగా కూడా కొంచెం టైట్‌గా ఉంటే వాళ్ళకి బెస్ట్ అన్నమాట. ఆ సెగ్మెంట్‌లో ది బెస్ట్ మొబైలే అవుతుంది ఇది. దాంతో చూడాల్సిన పనే లేదు. ఫస్ట్ మనం డిస్‌ప్లే వైస్ చూసుకుంటే డిస్‌ప్లే కూడా మనకి ఆమో ఎల్‌ఈడీ డిస్‌ప్లేతోనే వస్తుంది. అండ్ లెంత్ వచ్చి మనకి యాస్ యూజువల్ 6.78 ఇంచెస్ లెంగ్త్‌తోనే ఉందన్నమాట. అండ్ ఈ మొబైల్ స్పెసిఫిక్‌గా ఏమంటే చాలా థిన్ అండ్ స్లిమ్ మొబైల్ అన్నమాట. 0.7 సెంటీమీటర్స్ అన్నమాట. అంటే ఇంకా వాళ్ళైతే అల్ట్రా స్లిమ్ అనేస్తన్నారు. లైక్ ఇంత కూడా ఉండదన్నమాట. దీంతో సగం ఉండొచ్చు. లైక్ అంత స్లిమ్‌గా ఉంటుంది మనకి మొబైల్ అయితే. అండ్ ఇదేదో స్లిమ్‌గా ఉంది కదా, మనకేమన్నా హీటింగ్ ఇష్యూస్ ఇవి అవి అనేసి అయితే ఏమీ బాధపడకండి. గేమర్స్ కోసమే చాలా డెడికేషన్‌గా చాలా ఫీచర్స్ అయితే ఇచ్చినారు. లాస్ట్‌లో మాట్లాడదాం దాని గురించి. అండ్ ఇంకా మనకు మెయిన్ కావాల్సింది పర్ఫార్మెన్స్ కదా. పర్ఫార్మెన్స్ వైస్ చూసుకున్నా గాని మనకి ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ అయితే ఉంది. సో పర్ఫార్మెన్స్ లైక్ మీకు ఇంకా టాప్ నాచే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మనకి యాంటిటీ స్కోర్ కూడా మనకి 1.7 మిలియన్ ప్లస్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఒక యాంటిటీ స్కోర్ చూసుకున్నా గాని. లైక్ ఇంకా మీరు ఎంత హెవీ గేమ్స్ ఆడినా గాని ఆరాంగా తట్టుకుంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ నా కాడ కూడా లైక్ నథింగ్ ఫోన్ 2 ఇదైతే. కానీ దీంతో మనకుండే చిప్‌సెట్ వచ్చేసి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసరే. సో లైక్ దీనికన్నా ఇంకొంచెం బెటర్ గానే ఉంటుంది మనకది. సో లైక్ సేమ్ సిమిలారిటీనే కాబట్టి ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఇష్యూసే రాలేదన్నమాట. పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదు. లైక్ ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తాన్నాను. సో ఇంక మీరే ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చన్నమాట. ఐక్యూ నియో 10Rలో మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేసి. అండ్ ఇంకా మనం బ్యాటరీ చూసుకున్నా గాని బ్యాటరీ వచ్చేసి మనకి 6400 ఎంఏహెచ్ అయితే ఉంటది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తా ఉన్నారు. ఇంకా మనకి కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తోనే వస్తది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్, సెకండరీ కెమెరా మనకు తెలీదు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగా పిక్సెల్ అనమాట. ఇంకా యాక్చువల్లీ కెమెరాస్‌లో మనకి ఏ సెన్సార్స్ యూజ్ చేసినారు, ఏమేం కథ అనేసి వాళ్ళు పెద్ద ఎక్కువ రివీల్ అయితే చేయలేదు. కెమెరాస్ మీద పెద్ద ఉంది గానీ మరి అంతైతే ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే మనకి వీళ్ళ మెయిన్ మోటో వచ్చేసి గేమింగ్ కోసమే. గేమింగ్‌కి అది కూడా మిడ్ రేంజ్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ గాని ఎవరైనా గాని గేమ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా సో వాళ్ళకి పర్ఫార్మెన్స్ వైస్, గేమ్స్ వైస్ అది కూడా మెయిన్‌లీ పబ్‌జీ వైస్ అసలు ఎటువంటి ఇష్యూనే రాకూడదనేసి ఈ మొబైల్ అయితే డిజైన్ చేసినారు. అది కూడా బడ్జెట్‌కి కొంచెం ఫ్రెండ్లీగా లైక్ కొనగలగల. వాడు అరే ప్రైస్ ఎక్కువగా ఉంది అని కూడా అనుకోకూడదు. లైక్ ఐక్యూ 13 చాలా బాగుంది మొబైల్. ఆ ప్రైస్ ఒక్క దాని వల్ల చాలా మంది కొనలేకపోయినారన్నమాట. సో లైక్ అట్లా కాకూడదు. ఇది ఒక మిడ్ రేంజ్‌లో ఇదే మనకింకా దీనికి మించి మొబైల్ ఉండకూడదు అనేలాగా డిజైన్ చేసినారు. అండ్ గేమర్స్ కోసం అసలు ఏమేమి ఇచ్చినారు అనేది లాస్ట్‌లో చెప్తా అంటి కదా. ఫస్ట్ వచ్చేసి మనకి మాన్స్టర్ మోడ్ అన్నమాట. అండ్ ఇంకా సెకండ్ వన్ చూసుకున్నా గాని మనకి ఇక్కడ ఇన్‌బిల్ట్ ఎఫ్‌పిఎస్ మీటర్. అండ్ ఇంకా థర్డ్ వన్‌కెళ్ళిపోతే 6000 స్క్వేర్ వేపర్ కూలింగ్ చాంబర్ అన్నమాట. ఇది మెయిన్. యాక్చువల్లీ నేను ఎటువంటి గేమింగ్ మొబైల్స్‌లో చూసినా ఫస్ట్ వాళ్ళసలు కూలింగ్‌కి ఏమైనా ఇస్తా ఉన్నారా చాంబర్స్ అనేసే చూస్తాను. ఎందుకంటే చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి మనకిక్కడ. ఎందుకు ప్రాసెసర్ అనేది కొంచెం పవర్‌ఫుల్‌గా ఉందనుకో, అది డెఫినిట్‌గా హీట్ అయితే అవుతుంది. సో, ఆ హీట్ కంట్రోల్ చేయడానికి ఏవైనా కొంచెం చాంబర్స్ ఇవ్వలేదు అనుకో, లైక్ ఇంకా ఓవర్ హీట్ అయితే అయిపోతుంది. లైక్ హీట్ అయితే మీకే తెలుసు ఎలా ఉంటుంది మొబైల్స్ అనేసి. ఎత్తుకొని పోయి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలన్నమాట. సో, ఇదొక మంచి ఫీచర్ అయితే ఇచ్చినారనే చెప్పుకోవాల. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి 2000 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్స్ అన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి బైపాస్ ఛార్జింగ్ అండ్ ఇంకా లాస్ట్‌లో డెడికేటెడ్ ఈ స్పోర్ట్స్ మోడ్. లైక్ కంప్లీట్‌లీ ఈ మోడ్స్ అంతా గేమర్స్ కోసమే. గేమింగ్ కోసమే వాళ్ళు డెడికేట్ అయితే చేసేసినారు. లైక్ ఇక్కడేమన్నా కొంచెం ఎక్స్‌ట్రాగా ఉందా అంటే లేదు. యాక్చువల్లీ మనకి ప్రీవియస్ వెర్షన్స్‌లో ఏవైతే మోడ్స్ ఉన్నాయో అవే మోడ్స్ ఉన్నాయి. కానీ కొంచెం బాగా ఇంప్లిమెంటేషన్ అనేది చాలా బాగా అయితే చేసినారు. లైక్ డెడికేషన్‌గా గేమర్స్‌కి ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఎఫ్‌పిఎస్‌లో గాని, కూలింగ్‌లో గాని అండ్ డెడికేట్ మోడ్స్ పెడితే లైక్ వాళ్ళే ఎంచుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఆ మోడ్స్ ఆన్ చేసుకుంటే నీ మొబైల్‌లో ఉండే కంప్లీట్ పర్ఫార్మెన్స్ అంతా యుటిలైజ్ చేసుకోవచ్చు. లేదా మీకు నార్మల్ పర్ఫార్మెన్సే ఇస్తుంది. లైక్ అట్లా డెడికేషన్ మోడ్స్ అయితే ఇచ్చినారు. అండ్ ఇన్‌స్టంట్‌గా వాళ్ళు శాంప్లింగ్స్ చాలా చేసినారు. ఎందుకు గేమర్స్ మీకు తెలుసు. నేను మీ అంత తోపైతే కాదు. సో, మీకే ఒక ఐడియా ఉంటుంది. ఆడేటప్పుడు ఎట్లుంటుంది అనేసి. లైక్ అట్లాంటిది కూడా ఎక్కడ గాని ఇష్యూ రైజ్ కాకూడదు. ఎందుకు మెయిన్‌లీ గేమర్సే ఎక్కువ రైజ్ చేస్తారు ఈ మొబైల్స్ రివ్యూ చేసేటప్పుడు. మాకు చాలా లాగ్ వస్తుంది. లైక్ అక్కడేదో ఒక టచ్ కొంచెం ఇదవుతా ఉంది. అవేవి రాకూడదనేసి
కంప్లీట్‌గా లాక్ చేసి మరి పెట్టినారు. మొబైల్ లాంచ్ అయితే మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా ఉంది? ఎట్లా? ఏమి? అనేసి గాని అట్ ప్రెజెంట్ వరకు మొబైల్ వాళ్ళిచ్చిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గాని అండ్ వాళ్ళు చెప్తా ఉండేది గాని అన్నీ కొంచెం పర్ఫెక్ట్‌గా అయితే ఉంది. కానీ ఆ ప్రైస్ మాత్రం కొంచెం అట్లా ఇట్లా చూసుకొని ఒక మంచి ప్రైస్‌లో లాంచ్ చేస్తే ఇంక మీరు ఏ రివ్యూస్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా ఎవరైతే స్టూడెంట్స్ మిడ్ రేంజ్‌లో చూద్దాం ఒక మొబైల్ అనుకున్న వాళ్ళు అండ్ గేమింగ్ కోసమే మాకొక మొబైల్ కావాలి. డెడికేషన్ అంతా మాకు గేమ్సే ఎక్కువ. లైక్ మేము యూజ్ చేసే డైలీ మా మొబైల్ యూజ్ చేసే దీంతో ఎక్కువ గేమ్సే వాడతాం అనే వాళ్ళకి ఐక్యూ నియో 10R అనేది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్. ఇదైతే నేను ఓపెన్‌గా చెప్పొచ్చనమాట. ఇంకా మొబైల్ రాకుండానే చెప్పొచ్చు. అండ్ ఈ మొబైల్ వచ్చి మనకి మార్చ్ 11న మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అవుతది. అమెజాన్‌లో మీకు సేల్స్ అయితే జరుగుతది. సో, ఎవరైతే అమెజాన్ ప్రైమ్ గాని, కొన్ని అమెజాన్‌లో అట్ ప్రెజెంట్ మనకి ఎస్‌బీఐ కార్డ్స్ మీద వీటి మీద అంతా కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తాంది. సో, అట్లాంటి కార్డ్స్ ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం రెడీగా అయితే పెట్టుకోండి. మనకి లాంచ్ అవుతానే మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. ఏమైనా ఆఫర్స్ ఉండి, లైక్ ఏమైనా ఇంకా తక్కువ కొనే ఛాన్సెస్ ఉంటే మాత్రం మీకు డెఫినిట్‌గా ఒక డెడికేషన్ వీడియో అయితే చేస్తాననమాట. అవన్నీ గూడా మీరు మిస్ కాకూడదనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ ఇదన్నమాట ఓవరాల్‌గా వీడియో అయితే. ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ మీకెంతో పనికొచ్చే వీడియోస్ కూడా చాలా అయితే ప్లాన్ చేస్తున్నాం. అవన్నీ కూడా మీరు మిస్ కాకూడదనుకుంటే ఇప్పుడే మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బై బై అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.